పర్వదినం సందర్భంగా బ్రహ్మోత్సవాలని భ్రమరాంబిక మల్లికార్జున స్వామి ఉత్సవాలని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తరఫున గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారి నిర్ణయం మేరకు పట్టు వస్త్రాలని ఇవ్వడానికి ఈరోజు నేను స్థానిక శాసనసభ్యులు శ్రీ రాజశేఖర రెడ్డి గారు, ఆలయ చైర్మన్ గారు, పాలకవర్గ సభ్యులు, ఆలయ అధికారులు, ఇతర పెద్దలు అందరూ కలిపి ఈ కార్యక్రమంలో వస్త్రాలను సమర్పించి ఆశీస్సులు తీసుకుని రావడం జరిగింది. మహాశివరాత్రి ఉత్సవాలు అద్భుతంగా వైభవంగా ప్రారంభమయ్యాయి, జరుగుతూ ఉన్నాయి. ఇంకా సమయం ఉంది. ఇంకా 4-5 రోజుల పాటు ఈ ఉత్సవాలు కొనసాగుతాయి ఈ మహా శ్రీశైల క్షేత్రంలో. ఇప్పటికీ ఈ రోజు వరకు చూస్తే సాయంత్రం వరకు కైలాస ద్వారం పాదయాత్ర వచ్చినటువంటి వాళ్ళు 23,984 మంది. దర్శనం చేసుకున్నటువంటి కౌంట్ ఇప్పటి వరకు 47,657 ఇప్పటి వరకు. శివదీక్ష పరులు ఇప్పుడు శివదీక్ష స్వాములు 15,125. అన్నదాన జరిగినటువంటి కౌంటింగ్ లో 10,375. ఇది ఈ రోజు జరిగినటువంటి ఇప్పటి వరకు సాయంత్రం 5 గంటల వరకు జరిగినటువంటి వచ్చిన లెక్క. మొత్తం మీద ఈ రోజు సాయంత్రం వరకు జరిగినటువంటి దానిలో కైలాస ద్వారం పాదయాత్ర ద్వారా వచ్చినటువంటి వాళ్ళు మొత్తం 5 రోజుల్లో 99,887 మంది భక్తులు రావడం జరిగింది. దర్శనం చేసుకున్నటువంటి భక్తుల యొక్క సంఖ్య మొత్తం మీద 2,28,901 మంది. శివదీక్ష స్వాములు ఎవరైతే వచ్చి దర్శనం చేసుకున్నారో వాళ్ళు 66,896 మంది ఇవాళ సాయంత్రం 5 గంటల వరకు ఉన్న కౌంటింగ్. అలాగే అన్నదానంలో పాల్గొన్నటువంటి భక్తుల యొక్క సంఖ్య 71,579 మంది. ఈ విధంగా సంఖ్య ఇవాళ ఈ 5 రోజులకి వచ్చినటువంటి లెక్క ఇది. ఇంకొక 5 రోజుల కాలం ఈ కార్యక్రమం జరగాలి. ప్రధానమైనటువంటి 4 రోజులు శివరాత్రి ఉత్సవాలు శ్రీశైలంలో అద్భుతంగా జరుగుతున్నాయి. వైభవంగా జరపాలని, చేయాలని, ఇంకా కొనసాగాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం, అలాగే ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు వారందరూ కలిసి మరి అధికారులను కూడా ఆదేశించి ఎప్పటికప్పుడు వీరు సమీక్షించుకుంటూ ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా కొనసాగించడం జరుగుతుంది. కాబట్టి ఇంకా ఈ 5 రోజుల కార్యక్రమం కూడా విజయవంతం కావాలని, ఆ యొక్క మహాశివుని యొక్క ఆశీస్సులు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, ప్రభుత్వ పరిపాలనా దక్షత కలిగినటువంటి ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఉన్న ప్రభుత్వానికి, అలాగే నేటి ఈ యొక్క మహా శ్రీశైల క్షేత్రం యొక్క పాలక వర్గం, అధికార యంత్రాంగం, జిల్లా కలెక్టర్ గారి నాయకత్వంలో పనిచేస్తున్నటువంటి అధికార యంత్రాంగాన్ని అంతా శివయ్య ఆశీర్వదించి ఈ యొక్క మహాశివరాత్రి ఉత్సవాలు దిగ్విజయంగా పూర్తయ్యేదానికి వారి ఆశీస్సులు ఇవ్వాలని చెప్పి ఇవాళ కోరుకొని మరి ఇక్కడికి రావడం జరిగింది. మరి ఈనాడు రాష్ట్రం అంతా కూడా ఈ పర్వదినం జరుగుతూ ఉంది. చాలా పెద్ద ఎత్తున అన్ని శైవ క్షేత్రాలు, దాదాపుగా ప్రధానమైనటువంటి శైవ క్షేత్రాలు మన రాష్ట్రంలో 41 శైవ క్షేత్రాలు ఉన్నాయి.
యొక్క శైవ క్షేత్రాల్లో కూడా ఒక అద్భుతమైనటువంటి విధానంలో రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆలోచనలు, ప్రభుత్వం యొక్క నియమ నిబంధనలకు అనుగుణంగా ఆ యొక్క పాలక వర్గాలు, అధికార యంత్రాంగం, అన్ని జిల్లాల్లో ఉన్నటువంటి జిల్లా కలెక్టర్లు, ఎస్పీల ఆధ్వర్యంలో పాలక వర్గాలు ఈ యొక్క మహాశివరాత్రి ఉత్సవాలను పెద్ద ఎత్తున చేయడం జరుగుతుంది. పరమశివుని యొక్క ఆశీస్సులు, భ్రమరాంబికాదేవి యొక్క ఆశీస్సులు ఈ క్షేత్రముకు వచ్చిన వాళ్ళకి, రాని వాళ్ళకి, తెలుగు వాళ్ళందరికి కూడా, హిందువులకు అందరికి కూడా ఆ యొక్క ఆశీస్సులు అందాలని చెప్పి వారు ఆ విధంగా దీవించాలి ప్రతి ఒక్కరిని అని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటా ఉన్నాను. ధన్యవాదాలు. చిన్న ధర్నాలు లేకుంటే ఏవైనా అసంతృప్తులు ఇటువంటివన్నీ ఒక మహాక్రతువు జరిగేటప్పుడు కొన్ని జరుగుతూ ఉంటాయి. సరిచేసుకొని ముందుకు పోవాల్సిన బాధ్యత ప్రభుత్వంది, ప్రభుత్వ అధికార యంత్రాంగం, పాలక మండలి యొక్క బాధ్యత. ఆ బాధ్యతలు నిర్వహించడంలో పూర్తి స్థాయిలో వాళ్ళు బాగా పనిచేశారని నేను ఇవాళ మధ్యాహ్నం వచ్చినప్పటి నుంచి అన్ని విషయాల్ని విచారించాను, వాళ్ళతో మాట్లాడడం జరిగింది. జిల్లా కలెక్టర్ గారి యొక్క అభిప్రాయాలు తీసుకున్నాం, పాలకవర్గం అభిప్రాయాలు, ఈ యొక్క ఆలయ అధికారుల యొక్క అభిప్రాయాలన్నీ కూడా సేకరించడం జరిగింది. తప్పకుండా ప్రతి విషయాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారికి రేపు అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయి, రేపు వారిని కలిసి ప్రతి విషయాన్ని వారి దృష్టికి తీసుకెళ్లడం జరుగుతుంది. ఏవైనా చిన్న విషయాలు ఉన్నా వాటన్నిటినీ కూడా ఇవాళ సరిచేసుకుని ఈ మహాక్రతువుని విజయవంతం చేయడమే లక్ష్యంగా మేమందరం పనిచేస్తాం. అన్ని సమాచారాలు ఉన్నాయి. ఈ యొక్క మహాశివరాత్రి కార్యక్రమాలు అన్ని పూర్తయ్యాక గౌరవ ముఖ్యమంత్రి గారికి అన్ని సమాచారాలను ఇచ్చి దాని నివేదికలను కూడా చూసిన తర్వాత పూర్తిగా అన్ని రకాలుగా నిర్ణయం తీసుకోవడం. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.